కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం ఘటనను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వైద్యాధికారులు నిరసన చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతపురం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కొవ్వొత్తుల ఉంచి అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా అత్యాచారంతో పాటు హత్యకు పాల్పడిన నేరగాళ్లకు బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డాక్టర్లపై దాడులు జరగకుండా రక్షణ చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పీజీ వైద్య విద్యార్థిని అనుమానుషంగా చాలా ఫాసిస్టిజంగా ఒక జంతు ప్రపంచంలో మాదిరి రేప్ అండ్ మర్డర్ లాగా చేశారు. దీన్ని నిరసిస్తూనే ఈరోజు మేమంతా రోడ్ల మీదకి వచ్చాము. ఈరోజు ఎంతోమంది ప్రజలు ముఖ్యంగా రోగులు చాలా ఇబ్బంది పడింటారు. అదంతా మాకు కూడా తెలుసు. కాకపోతే ఇది ఈ రోజుతో కాదు. నా విన్నపం ఏమంటే మన గుంతకల్ ప్రజాని వీలైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం మన గవర్నమెంట్ సూచిస్తుందని, దోషుల్ని శిక్షిస్తుందని చాలా కఠినంగా అట్లా ఇట్లా కాదు, పబ్లిక్ గా ఉరి తీయాలి. అలా అయితేనే పబ్లిక్ ఒక అవేర్నెస్ వస్తుంది. ఇది మా విన్నపం. పీజీ వైద్య విద్యార్థి